కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఎలిశెట్టిపల్లిలో మంత్రి పర్యటించారు. అధికారులతో కలిసి ట్రాక్టర్లో ఎలిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లారు మంత్రి సీతక్క. అక్కడ నూతనంగా నిర్మించిన స్కూల్ భవనాన్ని ప్రారంభించారు. వాగు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకురావడంతో త్వరలోనే బ్రిడ్జ్ నిర్మిస్తామని సీతక్క హామీ ఇచ్చారు. వస్తున్నాం అన్ని ఊళ్ళు తిరిగి వచ్చేసరికి చీకటి అయిపోతుంది. అందుకనే మొన్న వచ్చినప్పుడు కూడా వాచేయడానికి దాకా పోయి వచ్చి ఆ రోజు ఫుల్ వర్షం ఉండే చీకటి అయిపోయింది. అంటే వీళ్ళు ఆయన పార్టిషన్ చేస్తారా? ఏటూరు నాగారం మండలంలోని చెల్పాక దగ్గర ఎలిశెట్టిపల్లి ఈ రోడ్డు మీద మేము గతంలో కూడా అనేక సార్లు కరోనా టైంలో ఎడ్ల బండ్ల మీద వచ్చినాం. వర్షాకాలంలో వరదలు వచ్చినప్పుడు బట్టలు అవి పట్టుకొని పడవల మీద వచ్చినాము, అనేక సార్లు వచ్చినాము. సరే, ఇక్కడ స్కూల్ కూడా శిథిలావస్థలో ఉండే, అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉండే. అది చూసిన తర్వాత సరే మనకు రోడ్డు రవాణా లేకున్నా ఫస్ట్ అయితే ఆ ఊర్లో స్కూల్ కట్టియాలని మేము లాస్ట్ 6 నెలల క్రితం అనుకున్నాం. కలెక్టర్ గారు టిఎస్ దివాకర్ గారికి చెప్పడంతో వెంటనే ఈ స్కూల్ బిల్డింగ్ నిర్మించి ఇంత బాగుంది. పిల్లలు ఇందాక వాళ్ళ అమ్మలు అంటున్నారు పిల్లలు ఊకి ఇక్కడ వచ్చి ఆడుకుంటున్నారని. సో ఇది చాలా చాలా సంతోషం. ఏమి లేకున్నా ఫస్ట్ పిల్లలకు విద్య అందించాలి. చదువు ద్వారానే అన్ని రకాల జీవితాలు బాగుపడతాయి. కాబట్టి విద్య కోసం ఇంత మంచి స్కూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినాం. ఏటూరు నాగారం మండలం